వచ్చిందండి వయ్యారి. హలో గ్యాస్, ఇవాళ అయితే సండే స్పెషల్ మటన్ అనమాట. ఎండలో నుంచి వచ్చాం కదా, లోపలికి వెళ్దాం, వచ్చేయండి. ఆహా, ప్రాణం పోయి వచ్చినట్టుంది ఏసీ ఉంది కాబట్టి. సరే సరే వండుకుందాం పదండి. మనం ఫస్ట్ మటన్లోకి కావాల్సినవన్నీ కట్ చేసేసుకుందాం, వండుకొని తినేద్దాం. చాలు ఏంటి వస్తున్నారా? రండి రండి. ఓకే, ఫస్ట్ అయితే నేను ఈ మక్కన తీసేస్తా, ఓకేనా? ఇప్పుడు మటన్ గిన్నెలో తీసేసుకొని పక్కన పెట్టేద్దాం. మటన్లోకి కావాల్సింది 2 ఉల్లిపాయలు అనమాట. ఉల్లిపాయలు కట్ చేసేద్దాం. అయిపోయి కట్ చేసేసాను. నెక్స్ట్ 2 టమాటాలు ఫ్లాష్ మ్యాన్లా కట్ చేసేసాను. ఓ మై గాడ్, చూడండి. ఇప్పుడు ఈ చాకుతో మటన్ని చిన్న ముక్కలుగా చేసేద్దాం. శుభ్రంగా కడిగి నీళ్ళు వేస్ట్ చేయకుండా ఒక గిన్నెలో తీసుకొని తరువాత ప్లాంట్స్కి వేస్తాను. ఎందుకంటే ప్లాంట్స్ కూడా తినాలి కదా మటన్. లాస్ట్లో ఉప్పు వేసి శుభ్రంగా కడిగి హ్యాండ్ వాష్ చేసేసేయాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించి కుక్కర్ పొయ్యి మీద పెట్టాలి. ఇప్పుడు ఆయిల్ విసిరేద్దాం. ఆయిల్ హీట్ అయ్యింది. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఆయిల్లో విసిరేద్దాం. విసిరేసాం కదా, ఇప్పుడు ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దాం 5 మినిట్స్. మళ్ళీ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేరువేరుగా అయిపోతాయి, అందుకే కలిపేస్తున్నాను. ఇప్పుడు 5 మినిట్స్ మనకి టైం ఉంది కదా, మన కడుపులో కూడా ఏదో ఒకటి పడాలన్నమాట. అందుకే నేను ఇప్పుడు ఏం చేస్తాను చూడండి. ఫస్ట్ అయితే మనం దీని మీద మూత పెట్టేయాలి 5 మినిట్స్. అమ్మ మహారాణి, ఫ్రిడ్జ్లో నుంచి బయటికి రా. ఈ కసాటా ఐస్ క్రీమ్ని మనం ఇప్పుడు కసా కసా నవ్వులేసి తినేద్దాం. ఇదిగోండి మీకే. సర్లేండి, మీ బదులు కూడా నేనే తినేస్తాను. యమ్మీగా ఉంది. ఇప్పుడైతే ఇది అయిపోయింది కదా, మహారాజు గారు మీరు కూడా వచ్చేయండి. ఇదైతే అరుణ్ ఐస్ క్రీమ్ షేక్ అంట గాయస్. చూద్దాం టేస్ట్ ఎలా ఉండిద్దో. ఇది కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ విసిరేద్దాం, కలిపేద్దాం. ఓకేనా? దీన్ని మంచిగా మిక్స్ చేద్దాం. కొంచెం పచ్చివాసన మొత్తం పోయేదాకా బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత కూడా మటన్ కూడా విసిరేద్దాం అందులో. ఓకే, మటన్ కూడా విసిరేసే టైం అయిపోయిందనమాట. మటన్ అయితే దూకేసింది. ఇప్పుడు మటన్ అయితే అని ఏడుస్తున్నాయి అన్నమాట. ఉల్లిపాయలేమో ఏడవ మాకు, నేను కూడా మీతో పాటే ఉంటాం కదా అంటున్నాయి. అండ్ ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు కూడా విసిరేసాం కదా, అవి కూడా కలిసిపోతాయి అందులో. నాకు మూలుగు వచ్చిందండి, నాదేనండి మూలుగు. ఓకే, మళ్ళీ 5 నిమిషాలు మూత పెట్టేద్దాం. వావ్, అన్నం ఉడికిపోయింది. చూసారా, మటన్లో నుంచి వాటర్ వచ్చేసాయి. ఇప్పుడైతే టమాటాలు వేసుకోవాలి. సారీ, టమాటాలు విసిరేయాలి. ఇప్పుడు ఇవన్నీ కలిపేసి విజిల్స్ కోసం కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఇట్లా మంచిగా పెట్టుకోవాలి. ఒక 5-6 విజిల్స్ రావాలన్నమాట. ఈ మటన్కి అయితే 6 విజిల్స్ సరిపోతాయి. కుక్కర్ మూత తీసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందులోకి ములక్కాయ కొత్తిమీర విసిరేసాం. ఇప్పుడు ఈ పేస్ట్ అయితే జీడిపప్పు గసాలు పేస్ట్ అనమాట. ఇది కూడా విసిరేయండి అందులో. తర్వాత కారం కూడా విసిరేసి కలిపేద్దాం. ఇప్పుడు ఇది బాగా కలిపాక నార్మల్ మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేద్దాం. ఈ 5 మినిట్స్ కూడా ఏదో ఒకటి పొట్టలో పడేసేయాలి కదా. ఇదే మ్యాంగో డ్రింక్ అనమాట. ఈ సమ్మర్లో పొట్టలో చల్లగా ఉండిద్ది. మళ్ళీ వస్తా వెళ్ళి. నేను వచ్చేసా. ఇప్పుడైతే కుక్కర్ మీద మూత తీసేసి మిక్సీలో ఉన్న కొంచెం పేస్ట్ని కూడా వాటర్ వేసి కలిపేసి ఇందులో విసిరేసాను. మళ్ళీ ఇది కలిపేసి మూత పెట్టేసి ఒక 5 or 10 మినిట్స్లో బువ్వ తినేద్దాం మనం. ఓకేనా? ఇవాళ మీ ఇంట్లో ఏం కర్రీ ఉండారు ఫ్రెండ్స్? సండే స్పెషల్ కదా. ఒక 5-10 మినిట్స్ పట్టిద్దిలేండి మా కర్రీ ఉడకడానికి. వావ్, అయిపోయినట్టే. ఇప్పుడు ఈ కర్రీ లీవ్స్ వేసుకుందాం అనమాట. ఈ కరివేపాకు గురించి తర్వాత మాట్లాడుకుందాం మనం. ఇప్పుడైతే ఇది ఉడికిపోయినట్టే. ఇప్పుడు నేనైతే చిరంజీవి గారి స్టైల్లో ఇదేంటి కొత్తిమీర వేసుకుంటాం అనమాట. ఇది కొత్తిమీర చూడండి, చిరంజీవి గారి స్టైల్లో వేస్తున్నాను. ఇప్పుడైతే అన్నం తినేద్దాం. చలో. ఆహా, అన్నం పెట్టుకున్నాను. ఆ తర్వాత మటన్ కర్రీ కూడా వేసుకుంటాను. మూలకు కూడా వచ్చింది చూసారా? ఇదిగోండి కరివేపాకు చూడండి ఎలా అయిపోయిందో. ఇందాక మాట్లాడుకుందాం అన్నానుగా, అదిగోండి చూడండి అదే.
ఇప్పుడైతే అబ్బా ఇదైతే బాగా కాలిపోతుంది ఫ్రెండ్స్ అన్నం. ఇప్పుడైతే ఒక ముద్ద నేను తింటాను, ఆ తర్వాత మీ బదులు కూడా నేనే తినేస్తానులేండి. అబ్బా వేడి వేడి ఉంది గ్యాస్, అయినా కానీ తిని చూపిస్తాను మీకోసం. అబ్బా అమృతం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఓకే, ఈ వీడియోకైతే ఇంతే. బాయ్ గ్యాస్.